హలో ఎవ్రీవన్. ఫస్ట్ క్వశ్చన్ మనకి సిలాయిజ్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ముందు మన స్టేట్మెంట్స్ని చూస్తే ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అని చెప్తున్నారు. అంటే డాగ్స్ అనేవి క్యాట్స్లో పార్ట్ కింద ఉంటాయి. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఆల్ క్యాట్స్ ఆర్ బ్యాట్స్ అని చెప్తున్నారు. అంటే ఆల్ క్యాట్స్ కూడా బ్యాట్స్లో పార్ట్ కింద ఉంటాయి. ఓకే, ఇప్పుడు మన కంక్లూజన్ చూస్తే ఆల్ బ్యాట్స్ ఆర్ క్యాట్స్ అన్నారు. అంటే అన్ని బ్యాట్స్ కూడా క్యాట్స్ అవుతాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ వెన్ డయాగ్రామ్లో కొన్ని బ్యాట్స్ మాత్రమే క్యాట్స్ అవుతున్నాయి కాబట్టి కంక్లూజన్ 1 రాంగ్. నెక్స్ట్ కంక్లూజన్ ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అంటున్నారు. ఓకే, సో డాగ్స్ అన్ని కూడా క్యాట్స్ అవుతున్నాయి కాబట్టి కంక్లూజన్ 2 రైట్. మన ఆన్సర్ అనేది కంక్లూజన్ 2 ఒక్కటే ఫాలోస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ ద నంబర్ పేర్ దట్ డస్ నాట్ బిలాంగ్ ఇన్ ద ఫాలోయింగ్ గ్రూప్. ఓకే, మనకి 4 పేర్స్ ఇచ్చారు. వీటిలో డిఫరెంట్గా ఉన్న పేరుని మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1 ఉంది, 1 క్యూబ్ అంటే 1 రైట్. 4 ఉంది, 4 క్యూబ్ అంటే 64. అలాగే 8 ఉంది, 8 క్యూబ్ అంటే 512. నెక్స్ట్ 9 ఉంది, 9 క్యూబ్ అంటే 729 రైట్. కానీ మనకి ఇచ్చింది 719 కాబట్టి డిఫరెంట్గా ఉన్న పేర్ 9719. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి నెంబర్ సిరీస్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. సెలెక్ట్ ద నంబర్ మిస్సింగ్ ఫ్రమ్ ద గివెన్ సిరీస్. ఓకే, మనకి సిరీస్లో మిస్ అయిన నెంబర్ని ఐడెంటిఫై చేయమని అడుగుతున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సిరీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, అలాగే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది రైట్. సో మన లాజిక్ అనేది ఆల్టర్నేట్ సిరీస్ని కనుక చెక్ చేస్తే ఈజీగా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆల్టర్నేట్ సిరీస్ అంటే ముందు 15 ఉంది, 15 + 3 అంటే 18 వస్తుంది. అలాగే ఇక్కడ 20 ఉంది, 20 + 3 అంటే 23 ఉంది రైట్. సో మన లాజిక్ అనేది ఆల్టర్నేటివ్గా +3 ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు 23 + 3 అంటే 26 ఉంది. సో మన లాజిక్ అనేది కరెక్ట్. కాబట్టి 18 + 3 అంటే మనకు కావాల్సిన నెంబర్ అనేది 21 వస్తుంది. అగైన్ 21 + 3 అంటే 24 ఉంది. కాబట్టి మనకి ఇచ్చిన సిరీస్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంది కాబట్టి మనకు కావాల్సిన నెంబర్ 21. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్.